హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈశాన్యంలో రాగి పాత్రతో నీళ్లు ఎందుకు పెడతారో ఇప్పుడు చూద్దాం. మంగళవారం లేదా లక్ష్మీవారం రోజున, శుక్రవారం రోజున ప్రత్యేకంగా పెడుతూ ఉంటాము, లేదా ప్రతి నిత్యం కూడా మనం పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా రాగి చెంబుని తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ రాగి చెంబు నిండా నీరు తీసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి, అలాగే ఈ నీళ్ళల్లో కూడా పసుపు కుంకుమ, అలాగే అక్షింతలు, పువ్వులు ఇవన్నీ వేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఇవేమీ లేకపోతే పసుపు కుంకుమ వేసి కూడా మనం ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మరుము ఆకులు, అలాగే చామంతి పువ్వుని తీసుకున్నాను. మనం సుగంధ ద్రవ్యాలు ఏదైనా కూడా ఇందులో వేసుకోవచ్చండి. అంటే వట్టి వేర్లు కానీ, లేదా పచ్చకర్పూరం కానీ, ఇలాంటివి ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి కాబట్టి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎన్ని వేసుకున్నా కూడా మంచిది. ఇంకా గోమతి చక్రాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ రాగి చెంబుని పెట్టడానికి ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకొని అది కూడా పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను. మీ దగ్గర ఏదైనా చిన్న పీట కానీ ఏదైనా ఉంటే దాని మీద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఇవేమీ లేవు అనుకుంటే ఒక తమలపాకుని తీసుకొని దానికి పసుపు కుంకుమ అలంకరించి దానిపైన కూడా మనం రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవచ్చు. రాగి చెంబుని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరుసటి రోజు మనం నీరు మార్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ నీటిని మనం తులసి మొక్క కానీ, లేదా ఏదైనా పచ్చని మొక్కకి కానీ పోయాలి. అందరూ నడిచే ప్రదేశంలో అసలు వేయకూడదు. అలాగే ప్రతినిత్యం పెట్టాలి అనుకునేవారు మంగళవారం, అలాగే శుక్రవారం తీయకుండా ఉంటే మంచిది. ఇలా రాగి పాత్రను గుమ్మం ముందు ఈశాన్యంలో ఉంచడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఒక నమ్మకం. ఈశాన్యం అంటేనే ఈశ్వరుడి స్థానం అంటారు. అందుకే ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ గంగా జలాన్ని ఈశాన్యంలో ఉంచడం వలన చాలా మంచి జరుగుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంటికి కూడా బోరు లేదా బావి అనేది ఈశాన్యంలోనే ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో ఇలా రాగి చెంబుతో నీరు నింపి పెట్టడం వలన చాలా మంచిది. అలాగే గుమ్మం ముందు అవకాశం లేని వాళ్ళు గుమ్మం లోపల కూడా ఈశాన్యం వైపు పెట్టుకోవచ్చు. లేదా పూజా మందిరంలో కూడా ఈశాన్యం మూల ఈ రాగి పాత్రని చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా గుమ్మం ముందు ఈ విధంగా శుభ్రం చేసి చిన్న ముగ్గు వేసుకుని రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంటికి లక్ష్మీ కళ కూడా వస్తుంది. చూడగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అలాగే ఇలాంటి ముగ్గులు వేయటం వల్ల మన ఆడవారికి చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుందండి. ఒకసారి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను నాముతో పెడుతున్నాను. కొన్ని ఏరియాస్లో ఇది శుద్ధ అని కూడా అంటారు. కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఈ విధంగా కాటన్ క్లాత్తో ఈజీగా వేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. అలాగే ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.
ఆ